ఇవాళ మనము అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేయబోతున్నాం అన్నమాట. మా ఇంట్లో బెడ్రూమ్ లో ఒక ఫ్యాన్ గిర్రా 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 ట్రాక్టర్ సౌండ్ చేస్తుంది. దాని బేరింగ్స్ పోయినాయంట. ఇక రిపేర్ కి ఇచ్చి కూడా లాభం లేదని చెప్పి మేము ఏం చేసినాము, ఫస్ట్ అమెజాన్ లో ఆర్డర్ పెడదాం అనుకున్నాం. దాని తర్వాత జెప్టోలో ఉందా లేదా అని చూసినాం. జెప్టోలో ఆర్డర్ పెడితే 6 minutes లో ఆర్డర్ డెలివరీ అవుతుందని చూపించింది. అందుకే మేము ఫాస్ట్ గా ఈ క్రాంప్టాన్ ఫ్యాన్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఇక మొదలెడదామా? నీకు ఫిట్టింగ్ వచ్చా? ఫ్యాన్ ఫిట్టింగ్ వచ్చా? చిన్నప్పుడు మా డాడీ నాకు అన్ని నేర్పించారు. సో డోంట్ వరీ, నేను చేస్తా. అన్ని అంటే మెకానికల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని. నేను చిన్నప్పుడు మాకు చేతకు ఉండేది, నేను దాన్ని రిపేర్ చేసి, కార్పొరేటర్ అంటారు కదా, ఆ ఓపెన్ చేసి దాన్ని క్లీన్ చేసి అవన్నీ చేసేవాడిని. ఓకే, కానీ పెద్దగైనాక ఏం చేస్తలేవు. అవసరం లేకుండా పోయింది. ద సొసైటీ హెస్ మేడ్ అస్ లేజీ. సరే, వీడైతే 2 ప్రొటెక్టర్స్ ఇచ్చాడు. దాని ప్రొటెక్టర్ అంటారా? ఏదో ఒకటి, ఇది కవర్ చేస్తుంది కదా, ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకే ప్రొటెక్టర్ అంటారు. మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చినాము. వారంటీ కార్డ్ 2 years వారంటీ ఫ్రమ్ క్రాంప్టాన్. లేదు, ప్యాకింగ్ బాగానే వచ్చింది. ఫస్ట్ డౌట్ వేసింది ఈవెన్ ఓల్డ్ స్టాక్ ఇచ్చేస్తారని. లేదు, బాగానే ఇచ్చారు. చిన్న ఫ్లూట్. అవును, వాయిద్యం. అవును, 2 holes ఉన్నాయి కదా, అందుకే డౌట్ వచ్చింది ఫ్లూట్ లాగా ఉందని. ఇది మన తమన్ భయ్ ఎలా కొట్టాలి. ఓకే, ఆ ఫ్లూట్, ఇవి రెక్కలు. రెక్కలు. ఓకే, అండ్ ఇవి క్లాంప్స్. యాక్చువల్లీ ఇది రిమోట్ ఫ్యాన్. రిమోట్ చూపించలేదు కదా. రిమోట్ వచ్చింది అసలు? రిమోట్ వచ్చింది, ఇక్కడ సైడ్ నుండి పోయింది. ఇది రిమోట్ ఆపరేటెడ్ ఫ్యాన్. మేబీ ఏమంటారు, ఉండని కవర్ ఉండని, ఎందుకు ఇప్పుడు తీయడం? చూపిస్తున్నా. అసలు జనరల్ గా రిమోట్లు ఉంటేనే పెద్ద బాధ, ఎందుకంటే అన్ని ఏడనో పడేసి మర్చిపోతుంటాం. దట్స్ ఓకే, అది వద్దు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు. రెగ్యులేటర్ విల్ వర్క్. వద్దు, బద్ధకం ఉంది నాకు అంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్లీప్ కూడా ఉంది. మనం ఇంత టైం వరకు ఉంది, స్పీడ్ లో ఉండి ఫ్యాన్ బంద్ చేయడం బంద్ చేస్తాం. ఓకే, మంచిదే కదా. అండ్ ఇది ఎందుకు దీని మెషిన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా కరెంట్ని సేవ్ చేస్తుందని రాస్తున్నారు. 50% వరకు. ఎంత పడింది జొమాటోలో? జొమాటో అంటున్నారు, జెప్టోలో ఎంత పడింది? జొమాటో కాదు, అది జెప్టో. ఇట్ ఈస్ 2700. అమెజాన్లోనైతే ఇదే ఐటమ్ 2400 ఏమో ఉంది. దట్స్ ఫైన్. మన 6 minutesలో వచ్చింది కదా, అదైతే 2 daysలో వస్తుంది. మనకు కొంచెం అర్జెంట్ ఉంది, ఎందుకంటే రాత్రి నిద్రపట్టలేదు. అలానే ఏసీ ఇంకా క్లీన్ చేయలేము. క్లీన్ చేసి గ్యాస్ ఉందా లేదా చూసి ఫిల్ చేసుకో. దిస్ ఇస్ వైట్ వన్. యాక్చువల్గా నువ్వు అడిగేవన్నీ వైటే. సారీ, వైట్. నైస్ బ్లేడ్స్, స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ లెట్స్ ఫిట్ ద వింగ్స్. ఇది మై నీకు వచ్చా ఫ్యాన్ ఫిట్ చేయని? పెట్టాక చూద్దు కానీ వచ్చా లేదన్నా తప్పుడు డిసైడ్. ఎన్ని ఫ్యాన్లు ఫిట్ చేయలేదు నేను, అందుకే అన్ని కరుం కురుం అని సౌండ్ వస్తుంది. అది అవి దాని టైం అయిపోతే ఏదైనా కరుం కురుం అని అవుతుంది. అండ్ అప్పుడు నువ్వు తీసుకునే ఆ ప్లేస్ లో కొనిపించినావు చూడు, అది మిస్టేక్. ఆ ఓల్డ్ సిటీలో అన్ని ఓల్డ్ సిటీ సరికే ఉంది. తక్కువ అమ్ముతారు. ఈ పైన నడుస్తుంది ఉషా ఫ్యాన్, అది సిటీలోనే తీసుకున్నాను. అది బ్రాండే లేదు. అది ఇంకా అమెజాన్ లో దానికి బ్రాండ్ ఏమైనా వస్తే 350 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంది ఎక్స్చేంజ్ లో. కానీ ఆ ఫ్యాన్ బ్రాండ్ లేదు.
బ్రాండ్ కావాలంటే పుష్పరాజ్ దగ్గరికి వెళ్ళి అదే ఒక హ్యాండ్ సింబల్ పెడదాం, పుష్ప అని. వైట్ కలర్ యాక్చువల్ గా బాగుంటది, అందుకే వైట్ కలర్ అని చెప్పిన. మెయింటైన్ కానీ చేయాలి. దుమ్ము పడితే చాలా బాగుంది. రాయడం అయితే దాంట్లో రాస్తున్నారు లైక్ డస్ట్ ఫ్రీ ఏమేమని రాస్తున్నారు. అట్లా రాస్తారా అలా అంతే ఉట్టిగా? క్రాంప్టన్ కదా, క్రాంప్టన్ మీద జరంత నమ్మకం మీద ఉండాలి. యాక్చువల్ క్రాంప్టన్ ఫన్స్ గుడ్. ఇది ఇంకా 350 RPM లో తిరుగుతుంది. ఇది చెప్పి ఆర్పిఎం అంటే రొటేట్ పర్ మినిట్. స్పిండల్ ఎంత టైంలో రొటేట్ అవుతుంది అనేది దానిపైన ఫ్యాన్ స్పీడ్ డిపెండ్ అవుతుంది. సో గుడ్ వన్ ఆర్ మంచిది అనేది 200 RPM నుంచి 350 RPM వరకు ఉంటుంది. ఇది ఎంత? ఇది 350. గైస్ ఇంట్లో ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే కొంచెం డల్గా ఉన్నా, జ్వరం కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ హల్వా అయితే ఉంది, తింటున్నా. ఎందుకు నాంపల్లి తిరిగి కలిసిపోయినావా? నాంపల్లి స్టేషన్ కాడే రాజారింగ్ ఫిట్టింగ్ ఏంటి అయిపోయింది, రెక్కలేనాయి. రాడ్ ఫిట్ చేయాలి ఇప్పుడు. దిస్ షుడ్ గో ఇన్సైడ్. ఇది రాడ్ ఫిట్టింగ్ చాలా టైట్ ఉండాలి పర్ఫెక్ట్గా. యాక్చువల్లీ స్టిక్కర్స్ ఉన్నిద్దాం అనుకుంటున్నా, ఇంకేం కాదని. ఇట్స్ 5 స్టార్ పవర్ గైడ్ విత్ 5 స్టార్ ఉంది ఇంకా, అందుకే పవర్ కన్జంప్షన్ 50% తగ్గుతుంది అంట. రివ్యూస్ లో కూడా ఎస్ అని రాశారు, నేను నమ్మలేదు ఫస్ట్, కానీ చాలా మంది రాశారు కరెంట్ బిల్స్ లో డిఫరెన్స్ వచ్చింది. అవునా? నిజంగా రాశారు. ఫిట్ అయింది చూడు, దట్స్ అ పర్ఫెక్ట్ గ్యాప్ ఉంది ఇంకా. ఓకే, ఇది అయిపోయింది. నౌ యాక్చువల్ పాత ఫ్యాన్ కి మనకు ఆల్రెడీ ఉన్నాయి, ఇది మళ్ళీ అవసరం లేదు. ఏంటది? ఈ క్లాంప్ ఆల్రెడీ పాత క్లాంప్ ఉంది, ఇప్పుడు అది తీసే అవసరం లేదు, అది ఆల్రెడీ పైన ఉంది, చాలా పైన మనకి. సో ఇది పెట్టచ్చు కదా, ఇది మళ్ళీ ఎందుకు, ఇది అది తీయడం కష్టం, అది చాలా పైకి ఉంది, మళ్ళీ వెళ్ళి ఫిట్ చేసి ఎందుకు, సేమే ఏదైనా ఒకటే, జస్ట్ ఇది ఫిట్ చేయాలి దాంట్లో అంతే. దాని వల్లనే సౌండ్ వస్తుంది అనుకుంటా. అది బేరింగ్ సౌండ్, అది దానివల్ల ఏం రాదు. ఏం మాట్లాడుతున్నావు? యూట్యూబ్ లో నాకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అవునవును, నీ యూట్యూబ్ వాళ్ళు నీకు మర్యాద ఇవ్వాలి, నేను కాదు. అర్థమైందా? బాలకృష్ణ అవును, గుడ్ ఐడియా కదా ఇది. చూసుకో, ఏంటన్నా పడ్డదాని చోట పడిపోతే కష్టం. ఓకే డన్, ఇది మనం ఇంకా పోయి ఫిట్ చేయడమే. నడు మరి, చలో. సో గైస్, ఇది మా బెడ్రూమ్ ది ఫ్యాన్ ఫిట్ చేసే ప్లేస్. కానీ అక్కడ చూడండి ఎంత చిన్న రాడ్ ఉందో, కనిపిస్తుంది కదా మీకు. వారు నెక్కేస్తున్నాడు, బాహుబలి జై హో. ఇప్పుడు ఈ ఫ్యాన్ నేను లేపాలా? జస్ట్ అంది అంతే, జస్ట్ అంది అలా. అది హల్కాగానే ఉంది జాన్, అది ట్రై చేద్దాం గైస్. నాతో ఏమన్నావు, నేనేం విన్నాను. ఇది హల్కాగానే ఉంది. నేను అదే అన్నాను, ఇది లైట్ వెయిట్ ఉంది. అవసరం లేదు, హల్కాగా పడదు. యూ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్? నో, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. మెల్లగా గైస్, జస్ట్ సేఫ్ సైడ్ నేను చేయి పెడుతున్నా, పడినా నా చేయి ఆపుతుందా? నువ్వు ఆపుతావు చేతిని. డన్. అంతేనా? ఏ టైటిల్ ఫిట్ చేస్తాను ఇప్పుడు, వన్స్ అది వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇది చూసిన వైట్ ఫ్యాన్ రూఫ్ లో కలిసిపోయింది. క్లాస్ ఉండాలంటే ఎప్పుడైనా రూఫ్ కలర్ లో వైట్ కలర్ సెలెక్ట్ చేసాం. ఏం చేసాం? ఫ్యాషన్ సెన్స్ లేదు, ఇంటీరియర్ డిజైనింగ్ ఎట్లుండాలో తెలియదు. అప్పుడు నీకే నువ్వే అనవసరం అసలు. నేను ఇప్పుడు కూడా నేను ఎంచలేదు. అది అయినా వస్తుంది. స్క్రూ జారింది. స్క్రూ జారిందా? ఇట్లుంటాయి. అంత లేదు, అది చెయ్యం. వచ్చిందా లేదా? వస్తుంది. ఇప్పుడు ఈ కప్ లాంటిది ఉంది కదా గైస్,
ఆ కప్పులో పడేసిండంట స్క్రూ. మా ఆయన చేసే పనులు ఇట్లనే ఉంటాయి. సో మొత్తానికి తీసి ఇప్పుడు దాన్ని ఉల్టా దులిపి అగో తీసేసి మళ్ళీ స్క్రూ ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకోవట్లేదు, రావట్లేదు. రావట్లేదా రావట్లేదా? మెల్లిగా మెల్లిగా పాపం పట్టుకుంటా చేతి. వదిలేసినవేంటి? ఏమైతుంది? నా మీద పడుతుంది. ఎందుకు పడుతుంది? నీ మీద పడుతుంది, అది కింద పడుతుంది. వాట్ యు డూయింగ్? తకిట తదిమి తందానా. నువ్వేంటి జయప్రదవా? నువ్వు కమలాసన్? అదే నువ్వు ఆ పాట పాడి నేను కమలాసన్ అంటే నువ్వు జయప్రద. దీంతో నిలబట్టుకున్నావు అప్పుడే తగ్గడే తగ్గమే వస్తుంది. ఏదో పాన తీసుకొని మొత్తానికి అయితే ఏదో ఫిట్ చేస్తున్నాడు. ఏం సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? దీన్ని స్పానర్ తోని టైట్ చేస్తారు. అర్బన్ క్లాప్ లేదా ఫ్యాన్ రిపేర్లు చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే దయచేసి కమెంట్ చేసి చెప్పండి, మా హస్బెండ్ కరెక్ట్ గానే చేస్తున్నాడా లేదా ఫిట్టింగ్. లేకపోతే ఆయన ఫిట్టింగ్ సరిగా చేయకపోతే నా లైఫ్ ఏమైపోతుందేమో. నేను మళ్ళా నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలు చేస్తానో లేదో. మీరు ఎవరైనా తెలిస్తే చెప్పండి. పర్ఫెక్ట్ అని మీరంటే సరిపోదండి, మేము కూడా అనాలి. ఓకే డన్. ఇప్పుడు మనం మన వైర్ని సెట్ చేద్దాం. సరిపోతుంది. ఇక్కడ 2 వైర్స్ ఉంటే ఆ వైర్లు దీన్ని కనెక్ట్ అవ్వాలి అంతే. ఇది ఒకటి ఎక్స్ట్రా దొరికింది, దాని పాత దాంట్లో లేదు. ఏందది? మళ్ళా పడేసిండు. ఓకేలే. అయ్యా అది అవసరం లేదు. టీ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏం సౌండ్ వస్తుంది? టీ అదేం సౌండ్ రాదు. అయ్యా ఏమో ఇరికించేసి మళ్ళా అదేం లేదు, దాని ఎక్స్టెన్షన్. అది అవసరం లేదు, అవసరం లేదు అని అండి. గైస్ మళ్ళా బౌల్ అదే ఆ కప్ లాంటిది ఆ దాంట్లో ఏదో పడేసిండు. వైర్ కావాలి ఇంకా. సూపర్. వైర్ సరిపోదంట ఫ్రెండ్స్. పాతది సరిపోయింది అంటే కొంచెం హైట్ చిన్నగా ఉండాలా. ఓ వైర్ పెద్దగా కావాలంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ మ్యాండేటరీ. అవసరం లేదు, దీనికి ఇంకో వైర్ తీసుకొని వచ్చి దీన్ని కనెక్ట్ చేస్తాం. అయినా దానికి ఒక పెద్ద వైర్ కావాలా గైస్? మా ఇంట్లో వైర్స్ లేవంటే తీసుకొని వస్తాం. ఈ బ్యాక్ సైడే కదా. సో దీనికి అంతరాయం కలిగింది, దీనికోసం మేము చింతిస్తున్నాము. హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ లెట్స్ సీ యూ ఆఫ్టర్ 5 minutes. ఈ కేబుల్ అయితే వరుణ్ తెచ్చిండు గైస్, 2 meters అనుకుంటా, కానీ ఎంత అవసరమో అంత వాడతాడు ఇప్పుడు. వైట్ ఫ్యాను మంచిగా అతికించావా? కరెంట్ పాస్ అవుతుందా లేదా? పాస్ అవ్వకుండా అయితే ఉండదు. అలా ఇప్పుడు 2 వైర్లు ఉన్నారు కదా ఫర్దర్. అవును జర్మన్ 2 ఉంటే ఏమవుతుంది? ఆ డౌట్ వచ్చే కదా. ఫస్ట్ నేను ఇండివిజువల్గా సెపరేట్ చేద్దాం అనుకున్నా, లేదు 2 ఉన్న వైర్ పెడదాం. ఏమవుతుంది? ఏమవుతుందా అసలు నీకు తెలిసి చేస్తున్నావు తర్వాత చేస్తున్నావు? ఫ్యాన్ వస్తుంది లేదు చూడు ఫస్ట్, అదే మాట్లాడు. ఏమో గైస్, నాకు ఇట్లా తెలియని వాళ్ళు చేస్తే చాలా డౌట్లు వస్తాయి. అంటే నీకు తెలియదు ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే నీకు తెలియదు, తెలియని నోళ్ళు కాదు. నీకు తెలియని పని అవతలడు చేస్తే తెలియనిగానే ఉంటాను కూడా. ఇప్పుడు చూడు, లైవ్లో కరెంట్ ఆన్ చేసి టెస్ట్ చేస్తాను. ఆ టాలెంట్ ఏంటో చూపిస్తాను. జాగ్రత్తగా ఉండు. అట్లా చేయాలా? ఫస్ట్ వైర్ అందులో నుంచి బయటకు చేయాలి. వైర్లు బయటకు తీసి స్క్రూ పెట్టేస్తున్నావా? వైర్ ఆల్రెడీ తీసాను ఇందాకే. ఇప్పుడు
అయిపోయింది. దీన్ని కొంచెం సిస్టమ్ కొంచెం వేరుంది ఇంకంతే. సో ఇక్కడ ఉంది, ఇవన్నీ ఇన్పుట్ వైర్స్. ఇది 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 దీనికి కనెక్టెడ్ ఉంది. ఇది నాకు తెలిసి రిమోట్ అనుకుంటా, దీనికి కనెక్టెడ్ ఉంది. ఇప్పుడు ఉన్న ఈ 2 హోల్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండిట్లో ఈ ఎండ్, ఇది ఇంకా కట్ చేయలేదు, ఈ ఎండ్, ఈ 2 దానికి కనెక్ట్ అయితే పవర్ సప్లై వస్తాయి. ఈ 2 వైర్లు మన రెగ్యులేటర్కి కనెక్టెడ్. దట్స్ ఇట్. పైన టైటిల్ ఫిట్ అయిందా? గైస్ ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తున్నాడు. సక్సెస్ఫుల్ గా ఫ్యాన్ ఫిట్ చేసిన వరుణ్. రిమోట్ తో ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేసి చూడాలి. ఫ్యాన్ ఫిట్ చేయడానికి వరుణ్ వచ్చు అన్నమాట. So Varun is cross-checking the fittings once again, so just to ensure that the fan doesn't fall off in the midnight when we are sleeping. So that's the reason why Varun is cross-checking, because he himself doesn't trust his work. That's why he's cross-checking thrice. Good day. ఈ మైకులు తగ్గుతాయి. ఏటి మైకులు తెగద్ది, ఏటి మాట్లాడుతున్నావు ఏటి నువ్వు? ఈ కింద కూడా బాగా బిగించేసి అలా గ్యాప్ ఏది కనిపించకూడదు, నీట్ గా కనిపించాలి ఫ్యాన్ అంటే. ఎందుకలా దాన్ని ఇచ్చింది అంతే, దాని గ్యాప్ ఉండాలి. గ్యాప్ కొంచెం కిందకి దిగాలి, బాగా పట్టుద్ది అనుకుంటున్నా. అలా గ్యాప్ ఎందుకు కనిపిస్తుంది? చూడండి ఫ్రెండ్స్, కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. నాకు ఏదో డౌట్ కనిపిస్తుంది, వాడు సరిగా ఫిట్ చేసాడా లేదా అని. వచ్చి ఫిట్ చేయి. సరే మళ్ళీ ఒకసారి ఫ్యాన్ మళ్ళొకసారి ఫ్యాన్ గుంట అనకూడదు. సౌండ్ ఎందుకు వస్తుంది? దాని పవర్ సప్లై కదా, అది చెక్ చేసుకుంటే అంతా స్టార్ట్ అవుతుంది. అలా ఫ్యాన్ అయితే తిరిగేస్తుంది. సో గైస్ ఫస్ట్ ఈ రిమోట్ అయితే చూసేద్దాం. ఈ రిమోట్లో మనకి 1 2 3 4 5 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. 1 hour 2 hours 3 hours 4 hours అని కూడా ఒకటి సెట్టింగ్ ఇచ్చారనమాట. స్లీప్ అని ఉంది. HYP అంటే ఏందో మాకు తెలియదు గైస్. ఆఫ్ ఆన్ అయితే ఉంది. హైపర్, అది ఫుల్ స్పీడ్ లో తిరుగుతుంది. HYP అంటే హైపర్ అంట, బాగా స్పీడ్ గా తిరుగుద్దంట. ప్రస్తుతానికి బ్యాటరీలు అయితే వేసేస్తున్నాం మేము. హైపర్ అంటే 5 కంటే ఎక్కువ తిరుగుతుందా? ఫుల్ స్పీడ్ రాసిన దాంట్లో. రిమోట్ కూడా బాగానే పనిచేసింది, ప్రాబ్లం ఏం కాలేదు. ఫస్ట్ పేరింగ్ ఒకటి మాకు తెలియలేదు, కానీ మాన్యువల్ చూసి ఆ తర్వాత ట్రై చేసాం పేరింగ్. ఆ తర్వాత అయితే వచ్చేసింది. సో అంటే నేను చాలా డౌట్ఫుల్ ఉండే, జెప్టో నుంచి ఆర్డర్ చేస్తే వారంటీ అవన్నీ బాగానే ఉంటాయా లేవా అని, కానీ ప్రాబ్లం ఏమీ లేదు. ఫ్యాన్ అయితే బాగా పనిచేస్తుంది. అది రివ్యూ మీకు ఇవ్వాలనుకున్నాను. జెప్టోలో అసలు ఇట్లాంటి ఆర్డర్స్ చేయొచ్చా లేదా అని. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.